నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయోధ్య రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరపాలన్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చేసిన కుట్ర భగ్నమైంది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అబ్దుల్ రెహమాన్గా గుర్తించారు. అబ్దుల్ పాక్ ఐఎస్ఐ కుట్రలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. పాలి ఏరియాలో నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లో 4 గంటల పాటు సోదాలు జరిపి 2 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రెహమాన్ మటన్ షాప్ తో పాటు ఆటో కూడా నడుపుతూ ఉంటాడు. పలుమార్లు అయోధ్య వెళ్లి రామ మందిరాన్ని నిశితంగా పరిశీలించాడని తెలుస్తోంది. కీలకమైన సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేశాడని అధికారులకు సమాచారంలో వచ్చింది. 2 గ్రెనేడ్లు తీసుకొని అబ్దుల్ అయోధ్య వెళ్లే అవకాశం ఉందనే సమాచారం అందుకున్న కేంద్ర నిఘా వర్గాలు ఏటీఎస్, ఎస్టీఎఫ్ కు సమాచారాన్ని అందించాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం గుజరాత్ కు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్యం చేశారు. రెహమాన్ కు టెర్రరిస్టు సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్ కు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెహమాన్ అరెస్టుతో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నమైంది. అబ్దుల్ రెహమాన్ తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు ఇంకా సాగుతున్నట్లు అధికారులు తెలియజేశారు. అబ్దుల్ రెహమాన్ అరెస్టు ద్వారా అయోధ్య రామాలయంపై దాడికి కుట్ర పన్నినట్లు బహిర్గతం కావడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. రామాలయం దగ్గర భద్రతను మరింత పటిష్టం చేశారు. అబ్దుల్ రెహమాన్ కుటుంబ సభ్యులు మాత్రం అతడు అమాయకుడనే చెబుతున్నారు. జమాత్ కార్యక్రమాల కోసం ఢిల్లీ, విశాఖ వెళ్లి కొద్ది రోజుల క్రితమే తిరిగి వచ్చాడని అంటున్నారు. విచారణలో అబ్దుల్ రెహమాన్ జమాత్ కార్యక్రమాలను విధిగా హాజరైనట్లు తేలింది. అబ్దుల్ రెహమాన్ నెట్వర్క్ ను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.